ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుశీల వాళ్ళని పంపించేసిన తర్వాత నువ్వు లోపలికే వెళ్ళావు. ఇప్పుడు బయట నుంచి వచ్చావు. నువ్వు బయటకే వెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు లోపలికి ఎలా వచ్చావు? అంటే నువ్వే కదా నువ్వే కదా నువ్వే కదా నేనా? నేను గన్ ఫైరా? ఏమంటున్నారు వదినా? నువ్వు నిషికని కాపాడాలని చూసావు, అది నాకు క్లియర్. కాదంటావా జగదాత్రి? అసలు జరిగిందేంటో నేను మీకు చెప్తాను వదినా. నేను రూమ్ లో నుంచి వస్తుంటే నిషిక రూమ్ లో నుంచి ఏవో పడిపోయిన శబ్దాలు వచ్చాయి. యువరాజ్ తో ఏమైనా గొడవ పడుతున్నారేమో అని డోర్ తీద్దామనైతే నేను చూశాను, కానీ లోపల లాక్ వేసినట్టున్నారు, అందుకే డోర్ రాలేదు. కానీ తర్వాత నిషిక అరుపు వినిపించేసరికి ఏదో జరుగుతుందని నాకు డౌట్ అయితే వచ్చింది. అప్పుడు నేను విండో వైపు వెళ్ళాను. అంతే, అక్కడ రివాల్వర్ పేలిన సౌండ్ వచ్చేసింది. నేను మళ్ళీ రూమ్ డోర్ వైపుకి వచ్చేసరికి రూమ్ లో నుంచి అమ్మాయి చేతికి రక్తంతో ముందు వెనక వైపు నుంచి పరిగెత్తింది. ఆ రక్తం చూసి నేను షాక్ అయిపోయాను. వెంటనే తేరుకుని పట్టుకుందామని వెళ్ళాను. మళ్ళీ తనేమనుకుందో తెలీదు, వెనక్కొచ్చి నన్ను తోసేసి లోపలికి పరిగెత్తేసింది. దాన్ని అందుకోలేక వెనక వైపు నుంచి అయితే పట్టుకోవచ్చని నేను వెళ్ళాను, కానీ తప్పించుకుంది. అలా నేను లోపలికొచ్చాను. నిషికేం కాలేదని చూసి కాస్త రిలాక్స్ అయ్యాను. అదే మీరు నన్ను చూశారు. ఇది వదిన జరిగింది. ఇదే విషయం జగదాత్రి నాకు చెప్తుందక్క. నువ్వు ఏకంగా గన్ ఫైర్ చేసింది అంటున్నావు. తనకది సాధ్యమా? మరి ఇంకెవరు నిషికని కాపాడిందంటావు? ఎవరు రాకుండా, మనకెవరు కనిపించకుండా అది ఎలా సాధ్యం? ఆ అమ్మాయే తన తప్పు తెలుసుకుని రియలైజ్ అయ్యి దొరికితే పోలీసులకు అప్పగిస్తారని పారిపోయి ఉంటుంది. అదే అయి ఉంటుందక్క. లేదు కేదార్, తనని తానే ఎవరైనా షూట్ చేసుకుంటారా? ఒకవేళ అదే జరిగిందనుకున్నా, తన చేతిలో రివాల్వర్ లేదు కదా. రూమ్ లో పడేసింది అనుకోవడానికి రూమ్ లో కూడా రివాల్వర్ కనిపించలేదు కదా. జగదాత్రి, నువ్వేగా? నువ్వే గన్ ఫైర్ చేసి కాదు అంటున్నావు. నువ్వు తనకి సాధ్యమా అంటున్నావు. సాధ్యమే అనిపిస్తుంది కదా. దీనికేం చెప్తావు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నిన్నే జగదాత్రి, నువ్వు ఎవరు? అయ్యో, ఏంటదినా? నేనేదో అండర్ వరల్డ్ డాన్ అన్నంత రేంజ్ లో అడుగుతున్నారు. నేనే కాల్ చేశానని ఈ గన్ను నాదే అని ఫిక్స్ అయిపోయారా? అలాగే కనిపిస్తుంది.
ఎందుకు నవ్వుతున్నారు మీరిద్దరు? మరి ఇంకేం చెయ్యాలక్క? ఈ గన్ను నాది. నాకు స్కూల్ వాళ్ళు రక్షణగా ఇచ్చారని ఎప్పుడో చెప్పాను కదా, అదే అక్క. అదేనా ఈ గన్నా? అదే. వదినా, మీరు నాకిచ్చిన ఎలివేషన్స్ కి నిజంగా గన్ ఎలా పేల్చాలో ట్రైనింగ్ తీసుకుని నేను ఒక గన్ తీసుకుని నేనే పెట్టుకోవాలన్నంత ఆశ వచ్చేసిందంటే మాత్రం నమ్మండి. ఇంకా అనుమానం తీరలేదక్క? జగదాత్రి కాదులే కానీ మరి ఇంకెవరు ఫైర్ చేసుంటారు? అక్క నేను చెప్పనా? ఫైర్ అయ్యింది ఆ అమ్మాయి రివాల్వర్. ఆ అమ్మాయి నిషికాని షూట్ చేయడానికి డిసైడ్ అయి ఉంటుంది. కాల్చేటప్పుడు మిస్ఫైర్ అయ్యి తన చేతికే తగిలింది. ఆ సౌండ్కి అందరూ వస్తారని అదే గెస్ చేస్తుంది కదా, తనని కాపాడుకోవడానికి పరిగెత్తింది. అర్థమైంది. రివాల్వర్ చేతిలో లేదనే కదా పాకెట్లో పెట్టుకుని ఉంటుందక్క. కరెక్ట్ గా అదే కేదార్. అందుకే ఎవరికి రివాల్వరే కనిపించలేదు. అసలు ఎవరు కాపాడారు, ఎవరు ఫైర్ చేశారనే డౌట్ వచ్చేసింది. ఇప్పుడు క్లియర్ అయింది కదా వదినా? నాకేదన్నా మైండ్లోకి వస్తే అది క్లియర్ అయ్యేదాకా నేను ప్రశాంతంగా ఉండలేను. నువ్వు కనిపించావు, అందుకే అడిగాను. ఏమనుకోకు జగదాత్రి. పర్లేదు వదినా, మీకు క్లియర్ అయ్యి ప్రశాంతంగా ఉన్నారు కదా, మాకది చాలు. మరి ఆ కిల్లర్ని ఎవరు పంపించుంటారు? నిషికని చంపాల్సిన అవసరం ఎవరికుందో కూడా తెలుసుకోవాలి. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామక్క. సరే. దొరికిపోయాననిపించింది. ఇంకోసారి అక్కకి ఇటువంటి డౌట్ రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలి దాత్రి. కాస్త కాదు కేదార్, పూర్తి జాగ్రత్తగా ఉండాలి. నిషి నేను చెప్పేది మాట్లాడుకు. నువ్వెన్ని చెప్పినా వినను. నీకేమైంది? మీనన్ మాటని కాదని చక్కగా రూంలో కూర్చున్నావు. నీ నిర్ణయం వల్ల చావంచుల దాకా వెళ్ళొచ్చింది నేను కదా, చంపబోయింది నన్ను కదా. పెద్ద ఇంట్లో వాళ్ళు నిన్ను మనిషిగా గుర్తిస్తున్నట్టు, నీకు విలువిచ్చేస్తున్నట్టు, గౌరవాలు కార్పెట్ వేసి మరీ మర్యాద ఇచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. కానీ ఇక్కడ మనకవేం లేవు కదా. నిషి నిన్ను మాట్లాడుతున్నానా? ఇవన్నీ ఏంటి? నిజాలు కాదన్నట్టు నన్ను ఆపుతున్నావు. నువ్వడిగితే ఒక్క పైసా ఇస్తున్నారా? డబ్బులు కావాలంటే అందరి ముందు ముష్టి వాళ్ళలా చేతులు చాచాల్సిన కర్మ పట్టింది. ఇలాంటి బతుకు ఎందుకు బతకాలి? ఆ మీనని చెప్పినట్టుగా చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి కదా.